నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో ఒక రకమైనటువంటి అనిశ్చితి, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అవి మొదటి జాబితా, రెండో జాబితా, మూడో జాబితా ఇలా జాబితాలు విడుదల చేస్తున్నారు. అభ్యర్థులను మార్పులు, చేర్పులు చేస్తున్నారు. కానీ కొంతమంది నేతల్లో మాత్రం అసంతృప్తి అదే విధంగా ఉంది. ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గటం అయితే లేదు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఒక కీలకమైనటువంటి పరిణామం తాజాగా చోటు చేసుకుంది. బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మళ్ళీ ఇప్పుడు సిట్టింగ్గా ఉన్నటువంటి కోన రఘుపతికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడించి తీరుతామంటున్నారు అదే పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ముఖ్యంగా ఈ మధ్య ఒక వీడియో రిలీజ్ అయింది. రాష్ట్ర వైసీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముప్పిరి రాజశేఖర్ బాబు ఆయన ఒక వీడియో రిలీజ్ చేయటమే కాదు, ఆయన అనుచరులు ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు బయటికి వార్త వచ్చింది. ముఖ్యంగా ఎవరైతే రఘుపతి ఆయన ఉన్నారో చాలా వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఆ నియోజకవర్గంలో దళితులపై ఎన్నో రకాల దాడులు జరిగాయి. వాటిని అరికట్టడంలో కానీ వారికి న్యాయం చేయడంలో కానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈయన ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయలేదు. ఎవరైతే బడుగు బలహీన వర్గ నేతలున్నారో ప్రజలున్నారో వారిని ఇబ్బందులకు గురి చేసేటువంటి వారికి సపోర్ట్గానే నిలబడ్డారు తప్ప ఎక్కడా కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయలేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీలో ఇదే రకమైనటువంటి పరిణామాలు జరిగాయి. అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి పలానా నాయకుడికి టికెట్ ఇస్తే మేము మొత్తం అందరం కలిసి రాజీనామా చేస్తాం అనేది. ఇట్లా చాలామంది నాయకులు దాదాపు అది పదుల సంఖ్యలోనే ఉంది. ఇట్లాంటి క్రమంలో తాజాగా బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి కోన రఘుపతి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ముఖ్యంగా ఇప్పుడు అధిష్టానానికి అదొక హెడ్ఏక్గా మారింది. ఇప్పటికే అభ్యర్థుల మార్పులు చేర్పులతో పార్టీలో నెలకొన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు, అలాగే సర్వే రిపోర్ట్లు ఇస్తున్నటువంటి నివేదికలు, తన సోదరి ద్వారా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఇవన్నీ ఒక దాడి చేస్తున్నాయని చెప్పాలి. ఇలాంటి క్రమంలో పార్టీలో ఉన్నటువంటి వారితోనే ఒక కుంపటి అంతర్గత విభేదాలు, కుమ్ములాట్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు కూడా గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఎవరైతే ఆశావాహులుగా ఉండి పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులుగా వ్యవహరించి లాస్ట్ మినిట్లో టికెట్ వస్తుంది అనుకున్నటువంటి వారికి జగన్ గారు మొండి చేయి చూపించారు. అలాంటి సందర్భంలో కూడా చాలామంది నాయకులు బయటకు వచ్చి మాట్లాడారు. అంటే పార్టీలో ఉన్నటువంటి వారికి సముచితమైనటువంటి స్థానం లేదు, అందులోనూ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులనే మారుస్తున్నారు, ఇదేనా మీకున్నటువంటి అభిమానం ప్రేమ అనేది కూడా జగన్ గారిని ప్రశ్నించినటువంటి సందర్భం. చాలామంది బాహాటంగానే విమర్శలు చేశారు జగన్ గారి మీద. ఇట్లాంటి సందర్భంలో ఈ బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక రకమైనటువంటి హెడ్ఏక్గా మారిందనే చెప్పాలి. కీలకమైనటువంటి పరిణామంగా కూడా మనం ఇది చూడాలి. ఎందుకనంటే ఆయనకు గనుక అవకాశం ఇస్తే కేవలం బాపట్ల నియోజకవర్గానికి సంబంధించే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వారు వైసీపీకి దూరం అవుతారు. ఎందుకంటే గతంలో ఆయన దళితుల పట్ల కానీ మైనార్టీ వర్గ ప్రజల పట్ల కానీ అలాగే బడుగు బలహీన వర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వారి పట్ల వ్యవహరించిన తీరు కానీ వాటన్నిటిని బేరీజు వేసుకొని మీరు ఆయనకు మాత్రం టికెట్ ఇచ్చే ఆలోచన పెట్టుకోవద్దు అని చెప్పి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి.